హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కమ్మనైన రుచితో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ చుక్క 1 కేజీ చికెన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా, ముక్క ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ముందుగా 1 కేజీ చికెన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి లెగ్ పీసులు ఉంటే వాటికి ఇలాగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో సాల్ట్ 1 టీ స్పూన్, అలాగే పసుపు 1 టీ స్పూన్, కమ్మనైన పెరుగు అయినా వేసుకోవచ్చు, లేకపోతే పుల్లటి పెరుగు అయినా సరే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట లేకపోతే గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఆపేసేయండి. కొంచెం చల్ల అయితే రంగు మారుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 4 నుంచి 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ మసాలాలు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు మసాలాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ 1 నిమిషం పాటు ఈ మసాలాలను వేయించుకోండి. 1 నిమిషం తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 4-5 నిమిషాల తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా టమోటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. నాకైతే ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ అవసరం పడలేదండి. మనం పెరుగు వేసాం, అలాగే టమోటాలు నీళ్ళు ఉంటాయి కదా, అవే అయిపోయాయి. ఇలాగా ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చేతితో కొంచెం నలిపి వేసుకోండి. అలాగే సోంపు 2 టీ స్పూన్లు వేసుకోండి. సోంపు పొడి ఉంటే సోంపు పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. సోంపు పొడి లేకపోతే సోంపు అయినా సరే 2 టీ స్పూన్లు వేసుకోండి. సోంపు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగ సోంపు 2 టీ స్పూన్లు వేసుకున్న తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చుక్క అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.